రైతు సోదరులకు నా నమస్కారం. మన వనామి చెరువుల్లో నీటి రంగు చూసి చెరువు పరిస్థితి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే గ్రీన్ కలర్ ఉంటే మంచిదా, బ్రౌన్ కలర్ ఉంటే మంచిదా, డార్క్ గ్రీన్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఈ రోజు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా వనామి చెరువుల్లో లైట్ గ్రీన్, గ్రీనిష్ బ్రౌన్ లేదా బ్రౌన్ గ్రీనిష్ వాటర్ కలర్ కనిపించవచ్చు. ఈ వాటర్ కలర్ కి ముఖ్యమైన కారణం చెరువులో ఉండే ఫైటోప్లాంక్టోన్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాటర్ కలర్ ఒకటే చూసి పాండ్ హెల్దీగా ఉందా లేదా అని నిర్ణయించకూడదు. డిఓ, పిహెచ్, అమోనియా, నైట్రైట్, ఆల్కలినిటీ మరియు ట్రాన్స్పరెన్సీ, అలాగే షింప్ ఫీడ్ కన్సంప్షన్ మరియు షింప్ యాక్టివిటీ చూడాలి. ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ గురించి చూద్దాం. లైట్ గ్రీన్ కలర్ వాటర్ లో సాధారణంగా ఫైటోప్లాంక్టోన్ ఉంటుంది. షింప్ యాక్టివ్ గా ఉండి ఫీడ్ కన్సంప్షన్ బాగుండి వాటర్ పారామీటర్ స్టేబుల్ గా ఉంటే సాధారణంగా ఆ కలర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత బ్రౌన్ లేదా గ్రీనిష్ బ్రౌన్ కలర్. కొన్ని పాండ్స్ లో ఈ కలర్ కూడా సాధారణంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కలర్ కంటే షింప్ కండిషన్ మరియు వాటర్ పారామీటర్స్ ముఖ్యమైనవి. ఇప్పుడు డార్క్ గ్రీన్ కలర్ గురించి చూద్దాం. డార్క్ గ్రీన్ కలర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ చాలా డార్క్ గ్రీన్ గా మారితే ప్లాంక్టోన్ డెన్సిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ పెరగవచ్చు. డే టైమ్ లో డిఓ చాలా ఎక్కువగా ఉండి ఎర్లీ మార్నింగ్ లో డిఓ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే డార్క్ గ్రీన్ కలర్ కనిపించినప్పుడు మార్నింగ్ డిఓ, ఆఫ్టర్నూన్ పిహెచ్, అమోనియా మరియు నైట్రేట్ తప్పకుండా చెక్ చేయండి. ఇక నీటి కలర్ ఒక్కసారిగా మారితే, ఉదాహరణకు గ్రీన్ నుంచి బ్రౌన్ కి, బ్రౌన్ నుంచి క్లియర్ కి లేదా గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ కి మారితే పాండ్ లో ప్లాంక్టోన్ కండిషన్స్ మారుతున్నట్లు ఉండవచ్చు. అప్పుడు వెంటనే కెమికల్స్ లేదా ప్లాంక్టోన్ ప్రొడక్ట్స్ వాడకుండా ముందుగా డిఓ, పిహెచ్, అమోనియా, నైట్రేట్ మరియు ట్రాన్స్పరెన్సీ చెక్ చేయండి. నీరు చాలా క్లియర్ గా మారినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫైటోప్లాంక్టోన్ డెన్సిటీ తగ్గి ఉండవచ్చు. అందుకే ఈ కలర్ ఉంటే పాండ్ పెర్ఫెక్ట్ అని కలర్ ఒకటే చూసి నిర్ణయించకూడదు. వాటర్ కలర్ తో పాటు డిఓ, పిహెచ్, అమోనియా, నైట్రైట్, ట్రాన్స్పరెన్సీ, ఫీడ్ కన్సంప్షన్, షింప్ బిహేవియర్ ఇవన్నీ కలిపి చూసినప్పుడే మన పాండ్ కండిషన్ ను సరిగ్గా అర్థం చేసుకోగలం. రైతు సోదరులారా, మీ పాండ్ లో ప్రస్తుతం ఏ వాటర్ కలర్ ఉంది? గ్రీనా, బ్రౌనా, డార్క్ గ్రీనా లేదా క్లియర్ గా ఉందా? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ప్రాక్టికల్ వనామీ ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.